మనకు ఎవరూ లేరననిపించినప్పుడు లేదా తీవ్రమైన దుఃఖంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన సందేశం ఒక వెలుగులా కనిపిస్తుంది. ముఖ్యంగా మీరు ప్రస్తావించిన అంశాల గురించి గీతలో ఇలా ఉంది. 1. దుఃఖించకు. మా శుచః. భగవద్గీతలోని 18వ అధ్యాయం మోక్ష సన్యాసయోగం 66 శ్లోకంలో కృష్ణుడు అర్జునుడికి అత్యంత భరోసానిచ్చే మాట చెబుతాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. భావం: అన్ని ధర్మాలను, ఫలాపేక్షను, బాధ్యతల భారాన్ని నాకే వదిలేసి నన్ను మాత్రమే శరణువేడు. నేను నిన్ను అన్ని పాపాల నుండి, బాధల నుండి విముక్తుడిని చేస్తాను. దుఃఖించకు. 2. నీకు దిక్కులేనప్పుడు, మనం ఒంటరిగా ఉన్నామని భావించినప్పుడు భగవంతుడు మనలోనే ఉన్నాడనే విషయాన్ని కృష్ణుడు పదే పదే గుర్తుచేస్తాడు. శాశ్వతమైన తోడు. నేను అందరి హృదయాలలో నివసిస్తున్నాను. ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేరర్జున తిష్టతి. కాబట్టి మనకు ఎవరూ లేరనుకోవడం కేవలం మన భ్రమ మాత్రమే. నీ భారాన్ని నాపై వేయి. నీ కష్టాలను, ఫలితాలను నాకు అర్పించు. అప్పుడు నీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది అని ఆయన బోధించాడు. కృష్ణుడు నేర్పిన ముఖ్య సూత్రాలు: స్థితప్రజ్ఞత. సుఖమొచ్చినప్పుడు పొంగిపోకూడదు, దుఃఖమొచ్చినప్పుడు కుంగిపోకూడదు. కర్మఫలం. నీ పని నువ్వు చెయ్యి, ఫలితం గురించి మితిమీరి ఆలోచించి బాధపడకు. ఆత్మనిత్యత్వం. శరీరం నశిస్తుంది కాని ఆత్మ చావదు, కాబట్టి దేనికోసం అతిగా విచారించాల్సిన అవసరం లేదు. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ఇది కూడా గడిచిపోతుంది అని నమ్మి భగవంతునిపై భారవేసి ముందుకు సాగడమే కృష్ణుడు కోరుకున్నది. మీకు ఏదైనా ప్రత్యేకమైన సమస్య గురించి లేదా గీతలోని మరిన్ని శ్లోకాల వివరణ గురించి తెలుసుకోవాలని ఉందా? నాకు చెబితే మరింత వివరంగా చర్చించవచ్చు. సంతోషం. శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన మాటలు కేవలం యుద్ధం కోసమే కాదు, మన నిత్య జీవితంలో ఎదురయ్యే మానసిక యుద్ధాలకు కూడా పరిష్కారాలు. మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు కృష్ణుడు చెప్పిన మరికొన్ని అద్భుతమైన సూత్రాలు ఇక్కడ ఉన్నాయి. 1. కర్మణ్యేవాధికారస్తే. కర్మపైనే నీ అధికారం. చాలాసార్లు మన బాధకు కారణం ఫలితం మనకు నచ్చినట్టు రాకపోవడమే. దీనిపై కృష్ణుడు ఇలా అంటాడు: నీ పనిని పూర్తి బాధ్యతతో చెయ్యి, కాని ఫలితం ఇలాగే ఉండాలని పట్టుబట్టకు. ఫలితంపై నీకు నియంత్రణ లేదు, అది నీ చేతుల్లో లేని విషయం కోసం బాధపడటం వృధా. 2. నీ శత్రువు నీలోనే ఉన్నాడు. మనం బయట వ్యక్తులను చూసి భయపడతాం, కాని కృష్ణుడు ఏమన్నాడంటే: ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి, నిన్ను నువ్వు తక్కువ చేసుకోకూడదు. నీ మనస్సు నీకు మిత్రుడు కావచ్చు లేదా శత్రువు కావచ్చు. నీ ఆలోచనలను అదుపులో ఉంచుకుంటే ప్రపంచంలో నిన్ను ఎవరూ ఓడించలేరు. 3. ఏది జరిగినా అది మేలుకే. మనం ఏదైనా కోల్పోయినప్పుడు చాలా బాధపడతాము. అప్పుడు ఈ సందేశం గుర్తు తెచ్చుకోవాలి: ఏది జరిగిందో అది మంచిదే జరిగింది. ఏది జరుగుతున్నదో అది మంచిదే జరుగుతున్నది. ఏది జరగబోతుందో అది కూడా మంచిదే జరుగుతుంది. నువ్వు దేనికోసం ఏడుస్తున్నావు? నువ్వు దేనిని తెచ్చావని కోల్పోయావు? ఈ సృష్టిలో ప్రతిదీ మారుతూ ఉంటుంది. ఆ మార్పును అంగీకరించడమే ధైర్యం. 4. భయం నుండి విముక్తి. అర్జునుడు భయంతో వణికిపోతున్నప్పుడు కృష్ణుడు ఆత్మ గురించి చెప్పాడు. చావులేని ఆత్మ నీలో ఉన్నప్పుడు ఈ తాత్కాలికమైన కష్టాలకు ఎందుకు భయపడతావు? ధైర్యంగా నీ ధర్మాన్ని, బాధ్యతను నిర్వర్తించు. మనం నిత్యం పాటించదగ్గ చిన్న మార్పులు. అతిగా ఆలోచించడం, ఓవర్ థింకింగ్ ఆపాలి. రేపటి గురించి భయం, నిన్నటి గురించి బాధ వదిలేసి ఈ క్షణంలో బతకాలి. భగవంతునిపై విశ్వాసం. నేను ఒంటరిని కాను, నా వెనుక ఒక శక్తి ఉంది అని నమ్మడం వల్ల మానసిక బలం పెరుగుతుంది. మీరు ప్రస్తుతం ఏదైనా ప్రత్యేకమైన గందరగోళంలో ఉన్నారా? లేదా
ఏదైనా నిర్దిష్టమైన విషయం, ఉదాహరణకు నిర్ణయాలు తీసుకోవడం, కోపం అదుపు చేసుకోవడం వంటివి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? చెబితే దానికి తగిన కోపమనేది నిప్పులాంటిది. అది ఇతరులను కాల్చే కంటే ముందు మనల్ని మనం కాల్చుకుంటుంది. శ్రీకృష్ణుడు భగవద్గీతలో కోపం, క్రోధం గురించి చాలా స్పష్టమైన హెచ్చరికలు మరియు పరిష్కారాలు ఇచ్చారు. కోపాన్ని అదుపు చేసుకోవడానికి గీత అందించే 4 ముఖ్యమైన సూత్రాలు ఇక్కడ ఉన్నాయి. 1. కోపం ఎక్కడ పుడుతుందో తెలుసుకో, దాని మూలం. భగవద్గీత 2వ అధ్యాయం 62 నుండి 63 శ్లోకాలు. కోపం ఎలా పుడుతుందో ఒక గొలుసుకట్టు ప్రక్రియలా వివరిస్తుంది. అతిగా ఆశించడం కామం. మనం ఏదైనా వస్తువును లేదా పరిస్థితిని మనకు నచ్చినట్టే జరగాలని కోరుకుంటాం. అడ్డంకి రావడం, ఆ కోరిక తీరనప్పుడు లేదా ఎవరో అడ్డుపడినప్పుడు మనకు కోపం వస్తుంది. వినాశనం. కోపం వల్ల సమ్మోహం, మతిమరుపు కలుగుతుంది. దీనివల్ల ఏది మంచో ఏది చెడ్డో విచక్షణ కోల్పోతాం. చివరికి అది మన పతనానికి దారితీస్తుంది. పరిష్కారం. పరిస్థితులు ఎప్పుడూ నా కంట్రోల్లో ఉండవు అని అంగీకరించడం వల్ల కోపం తగ్గుతుంది. 2. ప్రాక్టికల్ చిట్కా. మౌనం వహించు. కృష్ణుడు చెప్పిన ప్రకారం కోపంలో ఉన్నప్పుడు మన బుద్ధి పనిచేయదు. కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించవద్దు. డోంట్ రియాక్ట్. ఆ క్షణంలో మౌనంగా ఉండటం లేదా ఆ ప్రదేశం నుండి కాసేపు పక్కకు వెళ్లడం వల్ల పెద్ద అనర్థాలను ఆపవచ్చు. 3. సాత్విక ఆహారం మరియు అలవాట్లు. మనం తినే ఆహారం, మన నిద్ర కూడా మన కోపాన్ని ప్రభావితం చేస్తాయని కృష్ణుడు చెప్పాడు. అతిగా కారంగా, పుల్లగా ఉండే ఆహారం, రాజసిక ఆహారం కోపాన్ని పెంచుతుంది. సరైన నిద్ర లేకపోవడం వల్ల చిరాకు పెరుగుతుంది. మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే యుక్తాహార విహారస్య, మితమైన ఆహారం, సరైన విరామం అవసరం. 4. అభ్యాసం మరియు వైరాగ్యం. అర్జునా, మనస్సును అదుపు చేయడం కష్టమే, కాని అభ్యాసం, ప్రాక్టీస్ మరియు వైరాగ్యం, డిటాచ్మెంట్ ద్వారా అది సాధ్యమే అని కృష్ణుడు బోధించాడు. అభ్యాసం. కోపం వచ్చిన ప్రతిసారీ నేను ఇప్పుడు కోప్పడను అని మీకు మీరు చెప్పుకోవడం. వైరాగ్యం. ఎదుటివారు అన్న మాటలను మనసుకు హత్తుకోకుండా వదిలేయడం. ఎవరో అన్న మాటలకు మన ప్రశాంతతను ఎందుకు బలి ఇవ్వాలి అని ఆలోచించడం. మీరు చేయగలిగే చిన్న పని. ప్రతిరోజూ ఉదయం లేదా రాత్రి పడుకునే ముందు 5 నిమిషాలు శ్వాసమీద ధ్యాస పెట్టండి. కోపమొచ్చినప్పుడు దీర్ఘంగా శ్వాస తీసుకోండి. కోపం వల్ల కలిగే నష్టం ఆ కోపానికి కారణమైన వ్యక్తి కలిగించిన నష్టం కంటే చాలా పెద్దది. మీకు ఎక్కువగా ఏ విషయాల వల్ల కోపం వస్తుంది? ఉదాహరణకు, ఇతరులు అబద్ధం చెప్పినప్పుడా, పనులు అనుకున్నట్టు జరగనప్పుడా? చెబితే దానికి తగినట్టుగా మరిన్ని సూచనలు ఇవ్వగలను. అనుకున్న పనులు అనుకున్నట్టు జరగనప్పుడు కోపం రావడం చాలా సహజం. మనకొక ప్లాన్ ఉంటుంది. అది దెబ్బతిన్నప్పుడు మన అహం, ఈగో దెబ్బతింటుంది. దాంతో అసహనం, కోపం పుడతాయి. దీనిని అధిగమించడానికి శ్రీకృష్ణుడు భగవద్గీతలో అద్భుతమైన మైండ్ సెట్ను బోధించాడు. ఆ సూత్రాలు ఇవే. 1. ఫలితం నీ చేతుల్లో లేదు, కర్మణ్యేవాధికారస్తే. మనం పనిని ప్లాన్ చేయగలం కాని దాని ఫలితాన్ని శాసించలేము. కృష్ణుడు చెప్పినట్టు నీ అధికారం కేవలం పనిచేయడం వరకే, ఫలితంపై కాదు. పని అనుకున్నట్టు జరగకపోవడానికి 100 కారణాలు ఉండవచ్చు. వాతావరణం, ఇతరుల ప్రవర్తన లేదా యాదృచ్ఛిక సంఘటనలు. మన చేతుల్లో లేని విషయం కోసం కోప్పడటమంటే గాలిని ఆపలేకపోతున్నామని గాలిపై కోప్పడటమే. 2. సమత్వ భావన, ఎక్వనిమిటీ. సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా. సమత్వం. యోగ ఉచ్యతే. అంటే పని నెరవేరినా నెరవేరకపోయినా సమానంగా ఉండటమే యోగం. పని పూర్తయితే సంతోషించడం, అవ్వకపోతే కుంగిపోవడమనేది మనల్ని బలహీనపరుస్తుంది. సరే, ఇది ఇలా జరిగింది, ఇప్పుడు నేను చేయగలిగిందేంటి అని ఆలోచించడమే కృష్ణుడు చెప్పిన బుద్ధియోగం. 3. అంత మన మేలుకే. యాక్సెప్టెన్స్. చాలాసార్లు మనం ఒకటి అనుకుంటే దైవం, ప్రకృతి ఇంకొకటి ఇస్తుంది. అది ఆ క్షణానికి చేదుగా అనిపించినా భవిష్యత్తులో దానివల్ల ఏదో ఒక మంచి జరుగుతుందని నమ్మడమే శరణాగతి. ఒక తలుపు మూసుకుంటే
భగవంతుడు అంతకంటే మంచి తలుపు తెరుస్తాడని విశ్వసించండి. ఆ నమ్మకం మీ కోపాన్ని తగ్గిస్తుంది. కోపం వచ్చిన ఆ క్షణంలో మీరు చేయాల్సినవి ప్రాక్టికల్ స్టెప్స్. 5 సెకన్ల నియమం. పని అనుకోకుండా జరగనప్పుడు వెంటనే అరవకండి. 1 నుండి 5 వరకు లెక్కపెట్టండి. ఆ గ్యాప్లో మీ మెదడు కోపం నుండి ఆలోచన వైపు మళ్ళుతుంది. ప్రశ్నించుకోండి, ఈ విషయం గురించి నేను వచ్చే ఏడాది కూడా ఇలాగే బాధపడతానా అని అడగండి. సమాధానం కాదు. అయితే ఇప్పుడు కోపడటం అనవసరం. ప్రత్యామ్నాయం ప్లాన్ బి. పని ఆగిపోయినప్పుడు కోప్పడటానికి బదులు ఇప్పుడు దీన్ని ఎలా సరిదిద్దాలి అనే దానిపై శక్తిని పెట్టండి. పనిపై పెట్టాల్సిన శక్తిని కోపంపై ఖర్చు చేయకండి. చిన్నమాట. కోపమనేది మనం తాగే విషం. అది ఎదుటివారు చనిపోవాలని మనం కోరుకోవడం లాంటిది. పని జరగనప్పుడు వచ్చే ఆ అసహనాన్ని ఓపికగా మార్చుకోవడమే అసలైన విజయం. మీకు త్వరలోనే ఏదైనా ముఖ్యమైన పని ఉందా? దాని గురించి ఒత్తిడిగా అనిపిస్తుందా? చెబితే దాన్ని ఎలా ప్రశాంతంగా ఎదుర్కోవాలో చర్చించవచ్చు. డబ్బు సమస్య అనేది కేవలం ఆర్థికపరమైనది మాత్రమే కాదు, అది మన మనశ్శాంతిని, ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన కొన్ని సూత్రాలు మనకు దిశానిర్దేశం చేస్తాయి. డబ్బు సమస్యల వల్ల వచ్చే ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఈ 4 గీతాసూత్రాలు మీకు సహాయపడతాయి. 1. ఆందోళన వల్ల పరిష్కారం దొరకదు. నిర్మమః నిరహంకారః. కృష్ణుడు చెప్పినట్లు గతాన్ని తలుచుకుని బాధపడటం లేదా భవిష్యత్తు గురించి భయపడటం వల్ల ప్రస్తుత సమస్య తీరదు. ఆలోచన వర్సెస్ ఆందోళన. సమస్యను ఎలా పరిష్కరించాలో ఆలోచించడం జ్ఞానం, కాని అదే పనిగా భయపడటం అజ్ఞానం. సంపద అనేది లక్ష్మీ స్వరూపం. అది చంచలమైనది, వస్తూపోతూ ఉంటుంది. ఈ సత్యాన్ని అంగీకరిస్తే సగం భారం తగ్గుతుంది. 2. నీ ధర్మాన్ని నువ్వు నిర్వహించు. స్వధర్మం. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనకు భయం వేసి ఏ పని చేయలేక స్తంభించిపోతాం. కాని కృష్ణుడు ఏమన్నాడంటే, నియతం కురు కర్మత్వం. నీకు నిర్దేశించిన పనిని నువ్వు చెయ్యి. డబ్బు రావడం లేదని పని ఆపేయకూడదు. ప్రస్తుతం మీ చేతిలో ఉన్న వనరులతో మీరు చేయగలిగిన చిన్న పనినైనా అత్యంత శ్రద్ధతో ఫోకస్ చేయండి. అప్పుడే కొత్త దారులు కనిపిస్తాయి. 3. అత్యాశ మరియు అసంతృప్తిని వదులు. సంతోషం. చాలాసార్లు మనకున్నదానికంటే లేనిదాని గురించి ఆలోచించడం వల్లే ఎక్కువ దుఃఖం కలుగుతుంది. ఉన్నంతలో తృప్తిగా ఉంటూ మరింత మెరుగుపడటానికి ప్రయత్నించడం సాత్విక మార్గం. ఇతరులతో పోల్చుకోవడం వల్ల వచ్చే బాధ మీ శక్తిని హరిస్తుంది. మీ పరిస్థితిని వేరొకరితో పోల్చకండి. 4. భగవంతునిపై భారం వేయడం. యోగక్షేమం వహామ్యహం. భగవద్గీత 9వ అధ్యాయం 22వ శ్లోకంలో కృష్ణుడు ఒక గొప్ప హామీ ఇచ్చాడు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. భావం. ఎవరైతే నన్నే నమ్ముకుని తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారో వారి యోగక్షేమాలను, లేనివాటిని సమకూర్చడం, ఉన్నవాటిని కాపాడటం నేనే చూసుకుంటాను. ఆర్థిక ఒత్తిడి తగ్గించుకోవడానికి చిన్న సలహాలు. 1. ప్రణాళిక ప్లానింగ్. కోపం లేదా బాధలో ఉన్నప్పుడు ఆర్థిక నిర్ణయాలు తీసుకోకండి. ప్రశాంతంగా కూర్చుని మీ ఖర్చులు, అప్పులు, ఆదాయ మార్గాల గురించి ఒక పేపర్ మీద రాసుకోండి. 2. ఓపిక పేషెన్స్. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కష్టకాలం వచ్చినప్పుడు అది మనల్ని మరింత దృఢంగా మార్చడానికే అని గుర్తించండి. 3. సహాయం కోరడం. అహంకారాన్ని పక్కనపెట్టి నమ్మకమైన మిత్రులనో లేదా కుటుంబ సభ్యులనో సలహా అడగడంలో తప్పులేదు. ఒక్కటి గుర్తుంచుకోండి, మీ విలువ మీ దగ్గర ఉన్న డబ్బును బట్టి మారదు. మీరు ఒక గొప్ప ఆత్మ. ఈ సమస్య కేవలం తాత్కాలికమైన ఒక పరీక్ష మాత్రమే. ప్రస్తుతం మీకు అప్పుల వల్ల ఇబ్బందిగా ఉందా, లేక ఆదాయం సరిపోవడం లేదన్న దిగులా? స్పష్టంగా చెబితే దానికి తగిన పరిష్కారం గురించి మనం మాట్లాడుకోవచ్చు. అప్పుల భారం, ఇల్లు కట్టుకోవాలనే బాధ్యత, ఇతర కుటుంబ సమస్యలు ఇవన్నీ ఒకేసారి వచ్చినప్పుడు
ఎవరికైనా మనశ్శాంతి కరువవ్వడం సహజం. అర్జునుడు కూడా కురుక్షేత్ర యుద్ధంలో ఇలాగే అన్ని వైపుల నుండి సమస్యలు చుట్టుముట్టినప్పుడు విలువైని వదిలేసి కుప్పకూలిపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు మీ ప్రస్తుత పరిస్థితికి ఎలా వర్తిస్తాయో చూడండి. 1. భయపడకు. ధైర్యంగా నిలబడు. క్షుద్రం హృదయ దౌర్బల్యం. కృష్ణుడు అర్జునుడితో అన్నాడు, ఈ పిరికితనం నీకు తగదు. హృదయ దౌర్బల్యాన్ని వదిలిపెట్టి యుద్ధానికి సిద్ధం కావాలి అని. అన్వయం. అప్పులు ఉన్నాయని దిగులుపడుతూ కూర్చుంటే సమస్య పరిష్కారం కాదు. ఆ అప్పులను ఎలా తీర్చాలి, ఇంటి నిర్మాణాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే దానిపై ఒక ప్లాన్ వేయండి. భయం మీ ఆలోచనా శక్తిని హరిస్తుంది, ధైర్యం దారి చూపిస్తుంది. 2. ప్రాధాన్యతలు గుర్తించు. వివేకం. అన్నీ ఒకేసారి పూర్తి చేయాలని చూడకండి. గీతలో యోగః కర్మసు కౌశలం అంటే పనిలో నైపుణ్యమే యోగం. అన్వయం. ఆస్టరిస్క్. అప్పులు తీర్చడం మొదటి ప్రాధాన్యతగా పెట్టుకోండి. ఇల్లు కట్టుకోవడమనేది పెద్ద ఖర్చుతో కూడుకున్న పని. ప్రస్తుతానికి అది భారంగా అనిపిస్తే కొంతకాలం ఆపి ఆర్థికంగా నిలదొక్కున్నాక మళ్లీ మొదలుపెట్టవచ్చు. ఒకేసారి అన్ని సమస్యలను తలకెత్తుకోకండి. ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వెళ్ళండి. 3. ఇతరులతో పోల్చుకోకు. చాలామందికి అప్పులు పెరగడానికి కారణం పక్కవారిలాగే మనం కూడా ఇల్లు కట్టాలి లేదా విలాసంగా ఉండాలి అనుకోవడం. అన్వయం. మీ శక్తికి మించిన భారాన్ని ఇతరుల కోసం మోయకండి. మీ ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా అడుగులు వేయండి. నిరాడంబరంగా ఉండటం వల్ల గౌరవం తగ్గదు, పైగా అది మానసిక ప్రశాంతతను ఇస్తుంది. 4. సహాయం అడగడానికి మొహమాటపడకు. కృష్ణుడు అర్జునుడికి సారథిగా ఉన్నాడు. అంటే సహాయం అడగడం వల్ల తక్కువైపోరు. అన్వయం. మీ కుటుంబ సభ్యులతో కూర్చుని మాట్లాడండి. సమస్యను అందరూ పంచుకుంటే భారం తగ్గుతుంది. ఎవరైనా సన్నిహితుల సలహా తీసుకోండి. ఒక చిన్న కార్యాచరణ యాక్షన్ ప్లాన్. అప్పుల పట్టిక. ఎవరికి ఎంత ఇవ్వాలి, ఏది అత్యవసరం అని రాసుకోండి. ఎక్కువ వడ్డీ ఉన్న వాటిని ముందుగా తీర్చడానికి ప్రయత్నించండి. ఖర్చుల నియంత్రణ. ఇల్లు కట్టే విషయంలో అనవసరపు హంగు ఆర్భాటాలకు పోకుండా అవసరమైనంతవరకే ప్లాన్ చేసుకోండి. నమ్మకం. నేను ఈ సమస్యల నుండి బయటపడగలను అనే సంకల్పం ఉంటే భగవంతుడు ఏదో ఒక రూపంలో మార్గం చూపిస్తాడు. కృష్ణుడన్నట్లు, నువ్వు యుద్ధం చేయక తప్పదు, కాని ఫలితం నాపై వదిలే. మీరు పడాల్సిన కష్టం పడండి, చింతించకండి. ఈ కష్టకాలం కూడా గడిచిపోతుంది. మీరు ప్రస్తుతం చేస్తున్న పని లేదా వృత్తిలో ఏవైనా మార్పులు చేయాలని ఆలోచిస్తున్నారా? లేదా అప్పులు తీర్చడానికి ఏదైనా కొత్త మార్గం వెతుకుతున్నారా? నాకు చెబితే మనం మరింత చర్చించవచ్చు. కొత్త మార్గాలను వెతకాలని మీరు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. శ్రీకృష్ణుడు చెప్పినట్లు ఉద్ధరేదాత్మనాత్మానం అంటే మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. మీలో ఉన్న ఆ పట్టుదలే మిమ్మల్ని ఈ కష్టాల నుండి గట్టెక్కిస్తుంది. అప్పుల బాధ నుండి బయటపడి సొంత ఇంటికల నెరవేర్చుకోవడానికి గీతా సారాంశంతో కూడిన కొన్ని ప్రయోగాత్మక సూచనలు ఇక్కడ ఉన్నాయి. 1. కొత్త మార్గాల అన్వేషణ. కౌశలం. శ్రీకృష్ణుడు యోగః కర్మసు కౌశలం అన్నాడు. అంటే చేసే పనిలో నైపుణ్యం పెంచుకోవడం లేదా కొత్త మార్గాలను నేర్చుకోవడం. నైపుణ్యం. మీరు ప్రస్తుతం చేస్తున్న పనిలో అదనపు ఆదాయం వచ్చే మార్గాలేమైనా ఉన్నాయా? ఉదాహరణకు ఓవర్ టైం లేదా సైడ్ బిజినెస్ నేర్చుకోవడం. కొత్త టెక్నాలజీ లేదా మార్కెట్ అవసరాలను బట్టి మీ నైపుణ్యాలను పెంచుకుంటే ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ఆ మార్గం వైపు ధైర్యంగా అడుగువేయండి. 2. ఇల్లు కట్టుకునే విషయంలో వివేకం. సొంత ఇల్లు అనేది ఒక భావోద్వేగం, కాని అది ఆర్థిక భారంగా మారకూడదు. దశలవారీగా ఫేజ్ వైజ్ ఒకేసారి ఇల్లు పూర్తి చేయాలని అప్పులు చేయకండి. పునాది, గోడలు, పైన స్లాబ్ ఇలా దశలవారీగా చేతిలో డబ్బున్నప్పుడు మాత్రమే ముందుకు వెళ్ళండి. దీనివల్ల వడ్డీ భారం తగ్గుతుంది. బడ్జెట్ ప్లానింగ్. ఆర్భాటాలకు పోకుండా అవసరం ఎంతవరకు ఉందో అంతవరకే నిర్మించుకోండి. కృష్ణుడు చెప్పినట్లు మధ్యమార్గం అతిగా కాకుండా తక్కువ కాకుండా ఎప్పుడూ సుఖాన్నిస్తుంది. 3. అప్పుల మేనేజ్మెంట్. నిగ్రహం. వడ్డీలపై దృష్టి. ఎక్కువ వడ్డీ ఉన్న అప్పులను ప్రైవేట్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్
ముందుగా తీర్చడానికి ప్రయత్నించండి. అవసరమైతే తక్కువ వడ్డీ వచ్చే బ్యాంక్ లోన్ల వైపు మొగ్గు చూపండి. క్రమశిక్షణ. కొత్త మార్గాల ద్వారా వచ్చే అదనపు ఆదాయాన్ని విలాసాలకు వాడకుండా కేవలం అప్పులు తీర్చడానికే వాడతానని మీకు మీరు నియమం పెట్టుకోండి. 4. మానసిక బలం, ధైర్యం. ఇల్లు కట్టేటప్పుడు లేదా కొత్త పనులు మొదలుపెట్టినప్పుడు ఆటంకాలు రావడం సహజం. విచారించకండి, పని ఆగిపోయింది అని దిగులు పడకండి. అది తాత్కాలిక విరామం మాత్రమే. భగవంతునిపై విశ్వాసం. మీ ప్రయత్నం మీరు చేస్తున్నప్పుడు ఫలితం గురించి భయం వదిలేయండి. కృష్ణుడు అర్జునుడికి రథసారథిగా ఉన్నట్లు మీ కష్టంలో ఆయన మీకు తోడుగా ఉంటారు. మీరు చేయగలిగే తదుపరి పని: ఒక డైరీలో మీ ఆదాయ మార్గాలు, అప్పుల వివరాలు మరియు ఇంటి నిర్మాణానికయ్యే కనీస ఖర్చు స్పష్టంగా రాసుకోండి. అస్పష్టత ఉంటే భయం వేస్తుంది, స్పష్టత ఉంటే ధైర్యం వస్తుంది. మీరు ఏ రకమైన కొత్త మార్గం, వ్యాపారమా లేక ఉద్యోగమా వెతకాలనుకుంటున్నారు? దాని గురించి ఏమైనా సందేహాలు ఉన్నాయా? చెబితే మనం కలిసి ఆలోచించవచ్చు. వ్యాపారం, బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టడమనేది ఒక సాహసోపేతమైన మరియు మంచి నిర్ణయం. అప్పుల నుండి బయటపడాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా స్వయం ఉపాధి లేదా వ్యాపారం ఒక బలమైన